నిండు కుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వస్తున్న గోదావరి నీటిని సీఎం చంద్రబాబు తిలకించారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీలు కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు సూచించారు. నిండు కుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్ ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని పరిశీలించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీలు నీరు తరలించారు. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ లో గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించడమే కాకుండా అక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడారు. పట్టిసీమ ద్వారా కృష్ణంకు వస్తున్న గోదావరి నీటిని తిలకించిన సీఎం అంతకు ముందు విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన వాహన కాన్వాయిని నిలిపివేయించారు. గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న బ్యారేజ్ ని కూడా ఆయన పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తరలించినట్టు అధికారులు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు కూడా 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్టు అధికారులు సీఎంకు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నాము అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు వివరించారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు సీఎంకు వివరించారు. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తుంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్నినో పరిస్థితులలో సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. యామిని. రైట్. థాంక్యూ రామారావు.